ఖాళీ స్థలం కనబడితే చాలు కాంగ్రెస్ నాయకులు కబ్జా చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. కూకట్పల్లిలోని అల్లాపూర్లో 400 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 4 ఎకరాల భూమిని స్కూల్ భవన నిర్మాణం కోసం కేటాయించగా ఇప్పుడది కబ్జా కోరల్లో చిక్కుకుందన్నారు. ఇక సర్వే నెంబర్ 18లో ఉన్న 4 ఎకరాల భూమిలో ఇంటి నిర్మాణం కోసం బేస్మెంట్ ఏర్పాటు చేసినట్లు గుర్తించి ఆ స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఇక ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన భూమి కబ్జా అయిందని రెవెన్యూ అధికారులకు చెప్తే పట్టించుకోలేదని మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. ఇక పేదల ఇండ్లను కూల్చే హైడ్రా అధికారులకు ప్రభుత్వ భూమి కబ్జా అవుతుంటే కనిపించడం లేదని ప్రశ్నించారు. నేను మంచిగా నీటి తయారు చేసి బ్రహ్మాండ తయారు చేస్తే మట్టి వచ్చిందల్లా 18 సర్వే నెంబర్ గవర్నమెంటా ప్రైవేటా? మరి గవర్నమెంట్ అనగా ఎట్లా పని నడుస్తుంది? ఇది దొంగలకు సపోర్ట్ చేస్తున్నారా? నువ్వేచ్చింది అది. మరి నీ ల్యాండ్ నువ్వు కాపాడుకోలేవా? మీ హైడ్రా ఎక్కడ పోయింది? నిరుపేదలు ఇల్లు కనబడతాయి. నాకు ఇంత పెద్ద ప్రాపర్టీ 400 కోట్ల ప్రాపర్టీ కబ్జా అవుతుంటే ఆయనకు ఇల్లు కనబడుతుంది, గరీబోని ఇల్లు కనబడుతుంది. ఆయనకు ఏం చేస్తున్నా మీరు? కూకట్పల్లి మండల్లో అల్లాపూర్ సంబంధించినటువంటి 18 సర్వే నంబర్ పూర్తిగా గవర్నమెంట్ ల్యాండ్. ఆర్డీఓ దగ్గర కేసు నడిచింది, కోర్టులో నడిచినప్పుడు నేను పర్సనల్గా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని నిర్ధారించి కలెక్టర్కి రిక్వెస్ట్ చేసి ఆర్డీఓకు, జేసీకి, ఎంఆర్ఓ అందరికీ ఆ రోజున ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ ల్యాండ్ నిర్ధారించారు. వాళ్ళు ఆ రోజు నేను కంప్లైంట్ ఇచ్చే వరకే పరిమితమైంది. ఇక హైడ్రా కమిషనర్ ఏంటంటే ఆయనకు తెలియదు ఇవన్నీ. ఏంటంటే ఎవరైనా నిరుపేద ఇల్లు కనబడితే హైడ్రా కమిషనర్ కనబడుతుంది. సున్నం చెరువు పక్కకు 4 ఎకరాల 18 గుంటలు ఉందని అఫీషియల్ లెటర్ కూడా పంపారు ఆయనకు. నేను మళ్ళీ పంపుతా, ఇవ్వాలి రేపొద్దుల మళ్ళీ నేను హైడ్రా కమిషనర్ కూడా పంపుతాను. ఎందుకంటే హైడ్రా కమిషనర్ అంటే 60,000 కోట్లు కాపాడినా 70,000 కోట్లు కాపాడినా అని చెప్తా ఉంటుంటాడు కదా. మరి ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదో ఏదో మరి ఆయన కంప్లైంట్ ఇస్తేనే పట్టించుకుంటా అంటాడు. ఇంత దర్జాగా, ఇంత భయంకరంగా హైడ్రా సీట్ దగ్గర 4 ఎకరాల ల్యాండ్ను కబ్జా పెట్టే ప్రయత్నం కబ్జా పెడుతుంటే పట్టించుకోలేనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీ రెవెన్యూకి సంబంధించినటువంటి ల్యాండ్ మీ ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు ఇన్వాల్వ్మెంట్ కావాలి. ఈ ల్యాండ్ ఫినిషింగ్ చేయాలి, ఖచ్చితంగా దీన్ని కాపాడాలి. ఎవరైతే దీని ఇంకా ఉన్నారో, సూత్రధారులు ఉన్నారో అందరిని అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. నేను పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నాను, మీది మీ బాధ్యత. ఇది మీ అల్లాపూర్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన ల్యాండ్లో ఉంది. ఇది 18 సర్వే నంబర్ గవర్నమెంట్ ల్యాండ్. హైడ్రా కమిషనర్కి రేపే హాలిడే కాబట్టి రేపు లెటర్ పంపుతాం. దీనికి ఎట్లా కొట్లాడినాం, ఆర్డీఓ దగ్గర ఎట్లా కేసు చేసినాం, దీని మీద ఉన్నటువంటి కొంతమంది కబ్జా పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఏ రకంగా కాపాడినాం, దీన్ని ఏ రకంగా ముస్లింకు కానీ హిందువులకు కానీ స్కూళ్ళకు అలాట్మెంట్ చేసినాం, అన్నీ కూడా అఫీషియల్గా ఉన్నాయి తప్ప ఎక్కడ అనఫీషియల్గా ఉన్న ప్రెస్ రిపోర్టర్ కూడా పూర్తి అవగాహన ఉంది ఇక్కడ.